కోసం గట్టిగా అప్లాస్ చేద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి వెనకాల ఉన్న గర్ల్స్ అందరు కూడా కొంచెం ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. ముందుకు వచ్చేసేయండి. హ్యాపీగా ఎక్కడి వరకు రావచ్చు కదా. ఓకే, కష్టపడి అంత పాట పాడారు కదా, నా కోసం అరిచారా? ఇది చూడగానే ఆవిడ చూడగానే ఇంకా అరుస్తున్నారు మీరందరూ. అసలు మామూలు క్యాజువల్ ఏంటంటే ఒక మంచి మాట చెప్తామని వచ్చాము మన కాలేజీకి మూవీ టీం ద్వారా. చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటో తెలుసా? ఇంట్లో పనిచేస్తున్నాడా? అయితే వర్క్ ఫ్రమ్ మన హోమ్ అనే మూవీ మన ఇవాళ మనం యాంకరింగ్ చేయక్కర్లేదు అనుకుంటా. నార్మల్ గానే చేయనిచ్చేలా కూడా లేరు వీళ్ళు. ఎందుకంటే ఆవిడ చూస్తే అసలు ఉర్రూతులు మీరు అనుకున్నారు. గెస్ట్ చేయండి కథలో. ఆ పాటే పాడాను. మామూలుగా లేరు మా అమ్మాయిలు. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అబ్బాయి మాట్లాడాలా అమ్మాయి చెప్పండి. ఎందుకంటే వాళ్ళని అలా వెయిట్ చేయలేకండి, ప్లీజ్ ఆగండి. వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ తోటి టీజర్ ఉంది. తర్వాత ఇక్కడ మీ కాలేజీలో నిజంగా ఎత్తునండి, ఈ కాలేజీలో నేను కూడా చదువుకున్నా తెలుసా మీ అందరికీ. చెప్తాలే. అంతేనా? నేను మీ కాలేజ్కి ఆల్రెడీ వచ్చాను. డేర్ మేఘా అని నాది సినిమా వచ్చింది. ఆయన మేఘా తెలుసా? అమ్మాయిలు మాత్రమే తెలుసు అంటున్నారు. అమ్మాయిలు అసలు టీజర్ ఎట్లాగో ఒక 22 minutes పడుతుందంట. కానీ నాకు అమ్మాయిలు తక్కువ కనిపిస్తున్నారు, అబ్బాయిలు ఎక్కువ కనిపిస్తున్నారు. అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. కానీ అమ్మాయిలకి సౌండ్ ఎక్కువ ఉంది అబ్బాయిలు. చూద్దాం, తీర్చేసుకుందాం. ఈరోజు తీర్చేసుకుందాం. మీరు ఆగండి. ఎక్కువ దిగు. అమ్మాయి నువ్వు వస్తే వస్తావు అంటున్నా. ఓకే, 1 2 3 బాయ్స్. ఓకే ఓకే, ఇంకొకసారి ట్రై చేస్తారా? ఎందుకంటే వెనకాల చాలా మంది చేయలేదు. ట్రై చేస్తారా? లేదంటే మళ్ళీ అమ్మాయిలు ఎక్కువ సౌండ్ వచ్చినట్టు బాగుంటుంది, తెలుగు బాగుంటుంది. ఓకేనా? అమ్మాయిలు చేసిందా? ట్రై చేద్దాం. మీకు ఇంకొకసారి. ఓకే, వన్స్ మోర్. చాలా బిల్డప్ చేస్తాను. మీరే నా ఓకేనా? రెడీ రెడీ? Are you girls ready? Okay, 1 2 3 MBR go! What's the name? నేను చెప్తా ఎవరిది ఎక్కువ మంది వాళ్ళు. నువ్వు అబ్బాయిలనే చెప్తావు నాకు తెలుసులే. చెప్పారు కదా, గర్ల్స్ as well. ఇంకా ఈ నెంబర్ తక్కువ ఉంది. దీనికి వాడుకుంటే ఇది సేమ్ నెంబర్ మిక్స్ అయిపోతే యూ కెన్ ఇమాజిన్ వాట్ ది వాల్యూమ్ విల్ బి. ఎవరు తెలుసా? పరిచయనా? అంటే ఇలా ఒక్కొక్కరిని కాదు, పర్లేదుగా. సో దిస్ ఇస్ పాయల్ రాధాకృష్ణన్. మా సినిమా ఫస్ట్ చేసి దాని మధ్య చిన్న రిలీజ్ అయింది. సరే కొన్ని మాటలు మాట్లాడతారు, ఏం చేశారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని, ఏ ఊళ్ళో నుంచి వచ్చారు, తెలుగు ఎందుకు ఇలా బాగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ తను చెప్తుంది. అంటే ఎక్కడ ఉన్నావో తెలుసు, నా గుండెల్లో ఉన్నావు నాకు తెలుసు.
నుంచి వచ్చావు లేకపోతే ఎక్కడ ఉన్నావు అంటారు. నేను ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి వచ్చాను. బట్ నేను తెలుగు అమ్మాయి కాదు. నా తెలుగు ఇంత వస్తుంది ఇప్పుడు, పర్లేదు మేనేజ్ చేయొచ్చా? నేను ఫస్ట్ టైం విజయవాడ వస్తున్నాను, ఫస్ట్ టైం మీ కాలేజ్ కూడా వస్తున్నాను. ఓకే So all is right. Mics తీసుకో. But when I see this energy, ఓకే బిఫోర్ వి హ్యావ్ మోర్ ఫన్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మా నెక్స్ట్ సినిమా వస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమా ఈషా సినిమా ఎవరైనా చూసారు ఇక్కడ? థ్యాంక్ యూ సార్. బాగుందా సినిమా? బాగుందా ఈషా? బాగుందా? థ్యాంక్ యూ. సో ఈషా తర్వాత మరొక బ్లాక్ బస్టర్ సినిమా ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. యూజువల్లీ జనరలీ నేను కూడా ఇట్లా కాలేజ్ ఉన్నప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి నేను ఇట్లా చదువుకోను సినిమాలో వెళ్తాను అంటే ఇదే చూపించారనమాట. అందరి ఇళ్ళలో అంతే కదా. సో మా సినిమాలో కూడా హీరో యాక్చువల్లీ యూఎస్ నుంచి తిరిగి వచ్చేస్తాడు ఇంజనీరింగ్ చదివి. నేను ఇంకా ఇట్లా పని చేయను, పొలం చూస్తుంటాను, నాకు వ్యవసాయం అంటే ఇష్టం అంటే ఇట్లాంటి అమ్మాయిలు ఆహా రేపు ఉద్యోగాలు వదిలేస్తే ఇంక మేము ఎలా కంఫర్ట్లో ఉంటాము అని ఇట్లాంటి క్వశ్చన్ అడిగి ఇంట్లో వాళ్ళు అడిగితే వాడు ఏం చేశాడు, వాడు వ్యవసాయం చేసాడా లేదా, ఎందుకు చేయాలి, ఎంతమంది ఇక్కడ అందరూ వ్యవసాయ ఇళ్లలో నుంచి వచ్చారు. మా ఇంట్లో యాక్చువల్లీ కానీ నన్ను ఫార్మింగ్ చేస్తామని అడిగితే నేను చేస్తున్నానని చేయలేదు, వేస్ట్. సో ఇలా ఉండకూడదు, మన నెక్స్ట్ జనరేషన్తో చేయాలి అని సినిమా తీసాము. ఇట్స్ ఎ నైస్ లవ్ స్టోరీ విత్ ఎ గుడ్ మెసేజ్ అబౌట్ ఫార్మింగ్. సో మీరు డెఫినెట్గా సినిమా చూసినప్పుడు ఫార్మింగ్ కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఎందుకు మనందరికీ చదువుకోవాలి, ఫార్మింగ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఎక్కువ ఐటీలో ఉన్నంత డబ్బులు రావట్లేదు, ఇంట్లో ఉంటే ఎండల్లో తిరగాలి, దీనికి ఎందుకు మన సొల్యూషన్స్ కనిపెట్టలేదు అని చెప్పి చాలా గొప్పగా ఆలోచించి మా డైరెక్టర్ సినిమా చేశారు. ఇది కెమెరా పెట్టడానికి వైదేది మాట్లాడద్దు అంటున్నారు, మీతో మాట్లాడాలద్దా? టైటిల్లో మిస్టర్ ఉంది కానీ మిస్ అయిందండి సార్. అన్ఫార్చునేట్గా సార్ ఈ రోజుల్లో ఒక మిస్ కావాలంటే మిస్టర్ చాలా కష్టపడి వర్క్ చేయాలి. అది కాన్సెప్ట్ సార్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని చూసినట్టు గుర్తురాదండి, కాలేజ్ తెలుసుకోవాలి. మీకు ఎంత హ్యాండ్సమ్ గుర్తున్నారు నాకు తెలియదండి. ఒక స్టైల్లో రావాలని అన్నారా సార్? కానీ ఒక జనరల్ డౌట్ సార్, మీ దగ్గరకు వచ్చి ఒక స్టూడెంట్ చెప్తున్నాడు సార్ నాకు వ్యవసాయం చేయాలని ఉంది, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫార్మింగ్ అంటే మీ జనరల్ అడ్వైస్ ఏముంటుంది సార్? ప్రాక్టికల్గా చెప్పండి కదా. సపోర్ట్ అందరూ వాయిస్ తక్కువ చేసి మాట్లాడుతుంది మేడం గారు, సౌండ్ రావట్లేదు. ఈ క్రౌడ్కి ఆ సౌండ్కి ఈ క్రౌడ్ ఉండదు కదా. నేను ఎక్కడ చూపించిన వాయిస్ నా వాయిస్ తక్కువ చేస్తే ఒప్పుకోలేదు. MBR boys. MBR girls తరఫు నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, గెలిపించి గెలుస్తాం మేము. గెలిపించి మేము గెలుస్తాం కాబట్టి టుగెదర్ గివ్ ఎ బిగ్ సౌండ్ టుగెదర్. సరిపోలేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అందరం కలిసి విత్ మీ కెన్ యు సే MVR
ఎన్విఆర్ 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 ఎం బి ఆర్ ఎంవిఆర్ ప్రిన్సిపల్ గారు చెప్తే వింటారండి వాళ్ళు యాక్సిడెంట్ సో నువ్వు అడగాల్సింది ఆయన ప్రిన్సిపలా మోటివేటరా ఫ్రెండా ఏంటని అడగాలి. ఆయన ప్రిన్సిపలే కాదు అసలు, ఆయన జోష్ చూసావా ఎలా ఉందో? యాక్చువల్లీ నేను కూడా నాకు ఒక ప్రభుత్వ ప్రిన్సిపల్ అంటే బాగుంటుంది, ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. చాలా మల్టీ టాలెంట్స్ ఉన్నాయండి. సీరియస్ గా ఉంటా, కామ్గా ఉంటా, సరదాగా ఉంటా. ఆల్ క్వాలిటీస్ ఆర్ దేర్ విత్ మీ. It depends on situation, that's it. సార్ నేను కూడా పంచదార పెట్టుకున్నాను సార్. నేను కూడా ఈవెంట్లో ఉన్నా. రొమాంటిక్ సినిమా చేశా, హారర్ సినిమా చేశా, యాక్షన్ సినిమా కూడా చేశా, కానీ రైతు గురించి ఫస్ట్ టైం సినిమా చేస్తా. వెరీ గుడ్, గుడ్ ఆన్సర్ సార్. Go ahead. I wish you all the best to the entire team. Thank you so much. Thanks for having us here. You're so cool, sir, like last time. In fact, last time King of Fit అయిపోయారు.